డింగ్. ఒక్కసారి ఇలా ఫోన్ మోగిందనుకుందాం. మ్మ్, ఆలోచించకుండానే ఆటోమేటిక్గా మన చెయ్యి వెంటనే ఫోన్ వైపుకి వెళ్ళిపోతుంది కదా. అవును, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అసలు ఏంటంటే ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే మనం ఆ ఫోన్ అన్లాక్ చేసి చూసేస్తాం. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా గమనించారా? ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణ యొక్క ప్రధాన ఉద్దేశం ఖచ్చితంగా ఈ మెకానిజం గురించే. సో జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ పుస్తకంలోని 3వ అధ్యాయంలో ఉన్న 4 సులభమైన దశల్లో మంచి అలవాట్లను ఎలా నిర్మించుకోవాలి అనే అంశాన్ని డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా. అంటే ఆ ఫోన్ మోగడం అనే ఒక చిన్న ఉదాహరణలోనే ఈ మొత్తం సైన్స్ అంతా దాగి ఉందని చెప్పాలి. మనకు తెలియకుండానే మనం చేసే ప్రతి పని ఒక నిర్దిష్టమైన ప్యాటర్న్లో జరుగుతుంది. ఈ పుస్తకంలో చెప్పినట్లుగా ఇందులో ప్రధానంగా ఒక 4 దశలుంటాయి. రైట్. అవి ఏంటంటే సూచన అంటే క్యూ, ఆ తర్వాత కోరిక లేదా క్రేవింగ్, నెక్స్ట్ ప్రతిస్పందన, ఫైనల్గా బహుమతి లేదా రివార్డ్ అన్నమాట. ఓకే, అంటే మనం ఇందాక అనుకున్న ఆ ఫోన్ నోటిఫికేషన్ ఉదాహరణలో చూసుకుంటే ఆ ఫోన్ నోటిఫికేషన్ సౌండ్ అనేది ఒక సూచన అన్నమాట. ఆ సౌండ్ వినగానే మెసేజ్ ఎవరో చేశారే, ఎవరయ్యుంటారు అని చూడాలి అని మన మైండ్లో వచ్చే ఆ క్యూరియాసిటీయే కోరిక. ఎగ్జాక్ట్లీ. ఆ కోరికను తీర్చుకోవడానికి మనం వెంటనే ఫోన్ తీసి ఆ మెసేజ్ చూడటం అనేది ఇక్కడ ప్రతిస్పందనవుతుంది. ఫైనల్గా ఆ మెసేజ్ చూశాక మనకు దొరికే ఒక రిలీఫ్ లేదా ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనేది బహుమతి అవుతుంది. ఈ 4 దశలు ఒక లూప్ లాగా నిజంగా సెకండ్ల వ్యవధిలో జరిగిపోతాయి. వావ్! ఇక్కడ నాకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. అంటే మన మెదడు ఎప్పుడూ ఒక రకమైన షార్ట్కట్స్ వెతుకుతోందనమాట. ఏ పని చేస్తే త్వరగా బహుమతి లేదా ఈ రివార్డ్ దొరుకుతోందో ఆ పనిని ఆటోమేటిక్గా చేసేలా మనల్ని మనం ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. అదే. అందుకే ఈ 4 దశల్ని మనం 2 ఫేజులుగా చూడొచ్చు అని రచయిత వివరిస్తారు. మొదటిది ప్రాబ్లం ఫేజ్. ప్రాబ్లం ఫేజ్. అవును, ఇందులో సూచన మరియు కోరిక ఉంటాయి. ఇక రెండవది సొల్యూషన్ ఫేజ్. ఇందులో ప్రతిస్పందన ఇంకా బహుమతి ఉంటాయి. ఇక్కడ మనకు కలగాల్సిన అతిపెద్ద ఆహా మూమెంట్ ఏమిటంటే, ఒకవేళ మనకు ఏదైనా చెడు అలవాటుంటే అది మన క్యారెక్టర్ లోపం కాదు. వెయిట్, నిజంగానా? అవును, నిజంగానే. మన బ్రెయిన్ ఏదో ఒక సమస్యను, అంటే ఒక ఒత్తిడిని లేదా ఒక రకమైన బోర్డంని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తోంది అంతే. ఇది నిజంగా చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయమే. ఒక చెడు అలవాటనేది యాక్చువల్గా మన మెదడు కనిపెట్టిన ఒక తప్పు పరిష్కారం అంటారా? సరే, మరి ఈ సైకిల్ని బ్రేక్ చేయడమెలా? అంటే కేవలం ఈ 4 దశల గురించి తెలిసినంత మాత్రాన మన ప్రవర్తనను మార్చుకోగలమా? లేదు, కష్టం. మరి చెడు అలవాట్లను మానుకోవడానికి కేవలం మన విల్ పవర్ మీద ఆధారపడితే సరిపోతుందా? విల్ పవర్ ఒక్కటే ఎప్పటికీ సరిపోదు. అందుకే ఇక్కడ మనం ప్రవర్తనా మార్పుకు సంబంధించిన 4 ప్రాథమిక నియమాలను వాడాలి. ఈ నియమాలు మనం ముందుగా మాట్లాడుకున్న ఆ 4 దశలకు పర్ఫెక్ట్గా సింక్ అవుతాయి. ఓకే, ఆ 4 నియమాలు ఏంటో వివరిస్తారా? తప్పకుండా. ఒక మంచి అలవాటును మొదలుపెట్టాలంటే మొదటి నియమం, ఆ పనిని స్పష్టంగా అంటే ఆబ్వియస్గా కనిపించేలా చెయ్యాలి. ఇది మొదటి దశ అయినా సూచనను కంట్రోల్ చేస్తుంది. రైట్. అంటే ఒక క్యూ మన కంటి ముందు స్పష్టంగా ఉంటే ఆ పని మొదలుపెట్టడం మనకు చాలా సులువవుతుంది. మరి మిగతా 3 నియమాలేమిటి? రెండవ నియమమేంటంటే ఆ అలవాటును ఆకర్షణీయంగా మార్చుకోవాలి. ఇది మనలోని కోరికను మరింత పెంచుతుంది. ఇక మూడవ నియమం, ఆ పని చేయడం సులభంగా ఉండాలి. అప్పుడు మన ప్రతిస్పందన చాలా వేగవంతమవుతుంది. అర్థమైంది. ఇక చివరగా 4వ నియమం, దాని ఫలితం సంతృప్తికరంగా ఉండాలి. అప్పుడే మన బ్రెయిన్ దాన్ని రివార్డ్గా ఫీల్ అయ్యి ఆ లూప్ని మళ్ళీ చేయాలని కోరుకుంటుంది. లాజిక్ చాలా చాలా క్లియర్గా ఉంది. ప్రతి దశకు ఒక నియమం అప్లై చేయాలన్నమాట. మరి ఒకవేళ మనలో ఉన్న చెడు అలవాట్లను మానుకోవాలంటే ఎలా? ఉదాహరణకు రోజు జంక్ ఫుడ్ తినడం లాంటి ఒక చెడు అలవాటుందనుకోండి. అప్పుడు ఈ నియమాలను మనం రివర్స్ చేయాలా? ఖచ్చితంగా రివర్స్ చేయాలి. జంక్ ఫుడ్ తినకూడదు అనుకున్నప్పుడు దాని ముందు అదృశ్యంగా చెయ్యాలి. అంటే స్నాక్స్ ఇంట్లో మన కంటికి కనిపించకుండా ఎక్కడైనా దాచేయాలి, క్యూ లేకుండా చేయాలి, అంతే కదా? అవును, అలాగే దాన్ని ఆకర్షణీయం కాకుండా కూడా మార్చాలి. అంటే అది తింటే వచ్చే అనారోగ్యం గురించి చదివి లేదా ఆలోచించి మనలో ఉన్న ఆ కోరికను చంపుకోవాలి. సూపర్. అలాగే ఆ పనిని కష్టతరం చేయాలి కూడా.
అంటే ఆన్లైన్లో మనం ఈజీగా ఆర్డర్ చేయకుండా మన ఫోన్లో ఉన్న ఫుడ్ డెలివరీ యాప్స్ డిలీట్ చేసేస్తే ప్రతిస్పందన ఆగిపోతుంది. సరిగ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని అసంతృప్తికరంగా కూడా మార్చుకోవాలి. ఇలా గనక మనం ఈ 4 దశల్లో అడ్డంకులు సృష్టిస్తే బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ షార్ట్కట్ని వదిలేస్తుంది. ఆ చెడు అలవాటు నెమ్మదిగా దానంతట అదే మాయమైపోతుంది. అంటే యాక్చువల్గా మొత్తం ఆటంతా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, అంటే మన చుట్టూ ఉన్న క్యూస్ని మనం ఎలా డిజైన్ చేసుకుంటాం అన్న దానిమీదే ఆధారపడి ఉందన్నమాట. కేవలం మనసును కంట్రోల్ చేసుకోవాలని ఊరికే ఫైట్ చేయడం కన్నా ఈ సిస్టమ్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకోవడం చాలా చాలా ప్రాక్టికల్గా ఉంది. 100 పాళ్ళు నిజం. అలవాటు అనేది ఎప్పుడూ ఒక నిర్ణయం కాదు. అది కేవలం మన వాతావరణానికి మన బ్రెయిన్ ఇచ్చే ఒక ఆటోమేటిక్ రెస్పాన్స్ మాత్రమే. ఎంత అద్భుతంగా చెప్పారు. ఈరోజు ఈ విశ్లేషణలో మనకు తెలిసింది ఏంటంటే ప్రతి అలవాటు వాస్తవానికి ఒక సమస్యను అతి తక్కువ శ్రమతో పరిష్కరించడానికి మన మెదడు ఎంచుకునే ఒక సులభమైన మార్గం. అవును. కాబట్టి ఎప్పుడైనా మనం ఏదైనా ఒక పనిని ఆటోమేటిక్గా అంటే ఒక యాంత్రికంగా చేస్తూ ఉన్నప్పుడు ఒక్క క్షణం పాటు ఆగి విశ్లేషించుకోవాలి. ఎలాంటి విశ్లేషణ అంటారు? అంటే ఈ అలవాటు ద్వారా వాస్తవానికి మన లోపల దాగి ఉన్న ఏ అసలైన కోరికను తీర్చుకునే ప్రయత్నం జరుగుతోంది అని ఒక ప్రశ్న వేసుకోవాలి. ఫోన్ తీసినప్పుడు అది నిజంగా మెసేజ్ చూడాలనే ఆరాటమా లేక ఏదైనా బోర్డం నుండి తప్పించుకునే ప్రయత్నమా? ఈ ప్రశ్న ఖచ్చితంగా మన ప్రవర్తన వెనుక ఉన్న నిజమైన ఉద్దేశాన్ని బయటపెడుతుంది.